ఆహారం కావాలి. అందరికీ తెలిసిన విషయమే అన్నం. అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నాన్ని మనం సంపాదించాలంటే మనకు యజ్ఞాత్ కోటి పర్జన్యాత్ అన్న సంభవ అని మనకు చెప్పుకున్నారు. యజ్ఞం చేస్తే వాన వస్తుంది, వాన వస్తే పంటలు పడతాయి, మనకు అన్నం దొరుకుతుంది అని చెప్పారు. అయితే అసలు దీనికంటే ముందు యజ్ఞానికి అవసరమైనది ఏంటి అనేది మనం ఆలోచించలేదు. యజ్ఞాంగమే అంటే గోవు. కానీ ఈరోజు ఆ గోవును మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. నేను ఎన్ని ఇళ్లకు వెళ్ళాను కానీ వాళ్ళ ఇళ్లలో పట్టుకోవడం కుక్కలు ఉంటున్నాయి కానీ వాళ్ళ వాటి ఆవలేదు కనిపిస్తావు. ఎక్కడా చూడండి పట్టుకరవల మీద కోరుకుంటూ ఉంటాయి కుక్కలు. మన దౌర్భాగ్యం అది. ఏమయ్యా అంటే కుక్కలు మమ్మల్ని అందరినీ దొంగలకి కాపాడతాయి అని చెప్తున్నారే కానీ మన యొక్క క్షణికమైనటువంటి శరీరాన్ని కాపాడేటటువంటి ఆ గోడు గురించి ఎవరు అనుకోవడం లేదు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, ఎన్నో రకాల రోగాలు పోగొట్టున్నాయి ఆ పంచకము. గోవు యొక్క శరీరంలో 14 భూణాలుగా ఉన్నాయి అని శాస్త్రం ప్రమాణం. అందుకే చూడండి, మనకు కావాలన్నా ప్రత్యేకానికి ముందు చేస్తారు, దాన్ని ఉత్క్రాంతి గోదానం అని చెప్పి చేస్తారు. తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా కర్మంత్రాల్లో కూడా గోదానం చేస్తారు. దేనికి? వైద్యుని దాచుకోవడానికి గోదానం. ఇక్కడ ఈ వైద్యులు మాత్రం డబ్బులు పూర్తిగా వచ్చిపోతున్నాయి. కానీ ఇవి బయటికి కనిపించవు, కానీ వీటి యొక్క ఫలితాలు మాత్రం తప్పగా ఉంటాయి. ఇవన్నీ నేను చెప్తున్నాను. కానీ మా ఇంట్లో ఇంతకుముందు గోవులు పోషిస్తూ వచ్చాము. ఈ పక్క ఇంటి వాళ్ళు, ఆ పక్క ఇంటి వాళ్ళు ఈ దోమల పోడు పాపం మీద గుండు వల్ల జరిగింది వాళ్ళు పెట్టేటటువంటి బాధను భరించలేక మరి ఎందువల్ల అంటే పక్క ఇంటి వాళ్ళంతా విద్యలు మేడలు కట్టుకొని హాయిగా ఉండడం అనేది సౌకర్యాలు చూసుకుంటారు, కానీ ఆవు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఎవరు గమనించడం లేదు. ఇంకొక చిన్న విషయం, ఆవు దాని యొక్క గొప్పతనం స్వీట్ షాప్ లాంటి చేసేంత మాత్రం మానవులకి బర్రెల పాలు హాయిగా నిద్రలేసే కాఫీ మీకు. కానీ స్వీట్ షాప్ వాడు చెప్తాడు, బెంగాల్ స్వీట్ ఒకటి ఉన్నట తయారు చేయాలంటే ఆవు పాలలో తయారు చేసేటప్పుడు ఏ రకమైనటువంటి పౌడర్స్ కలపట్లేదు. కానీ బర్రె పాలలో తయారు చేయాలంటే అనేకమైన పౌడర్స్ కలిపి అదే స్వీట్ తీసుకొచ్చిన అంత రుచిగా చెప్పి ఆ స్వీట్ షాప్ వాడు చెప్పాడు. అంటే మహాలక్ష్మి ఇక్కడ నివాసముంది అని మనకు శాస్త్రం చూస్తే అది సాక్షాత్ గోమయంలోనే ఉంది. కానీ ఈనాడు ఈ దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది అంటే మనకు గౌతమ ఇచ్చిన శాపం. 15 సంవత్సరాలు ప్రపంచంలో అనావృష్టి సంభవిస్తే ఆకలి డబ్బులతో అలవడించిపోయినటువంటి ప్రజలను ఎట్లా వెళ్ళి కాపాడేది ఆయన గౌతమ మహర్షి అందరినీ దగ్గరికి తీసి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చి కాబట్టి